హాయ్ ఫ్రెండ్స్, ఆదివాసీ అడవి తల్లి బిడ్డలు ఛానల్కి మరొకసారి నేను మీ ముందుకు వచ్చాను. మనం అల్లూరు సీతారామరాజు జిల్లా కోనవరం మండలం కోలపాడు అనే గ్రామంలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీ ముందుకు రావడానికి ప్రధానమైన విషయం ఏంటంటే, కనిపిస్తున్న వ్యక్తి స్వయం శ్రీను అనే వ్యక్తి తెల్లవారుజామున 3 గంటలకు లేచి అడవిలోకి వెళ్ళి తునికిపళ్ళు అనే ఒక మంచి ఆహార పండ్లు మన ముందుకు తీసుకొచ్చాడు. ఈ పండ్లు పరిపూర్ణమైన ఆర్గానిక్ పండ్లు. ఇవి తినటం మూలాన ఇవి ఎలాంటి కెమికల్స్ కానీ మందులు కానీ వాడని ఫ్రూట్స్ ఫ్రెండ్స్. ఇవి మనం కనిపిస్తున్న వ్యక్తి స్వయం శ్రీను, కోలపాడు అనే గ్రామంలో ఉంటారు. పరిపూర్ణమైన ఆదివాసీ వ్యక్తి. ఈయన కోయవా జాతికి చెందిన వాళ్ళు ఫ్రెండ్స్. వీళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అడవిలో దొరికే ఇలాంటి ఫ్రూట్స్ని వీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి ఎలాంటి మందులు కానీ కెమికల్స్ కానీ వాడని మందులు. ఇవి కేవలం మనకి ఒక సేరు వచ్చి 50 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, సేరు అనగానే ఈ సేరుతో ఇలాగా కొలుస్తూ ఉంటారు. ఇది 50 రూపాయలు అంటే చాలా తక్కువ రేటు ఫ్రెండ్స్. ఇది వీటిని అడవిలో జంతువులు, దుప్పులు కానీ, లేళ్ళు కానీ, ఎలుగుబంట్లు, అడవి పందులు, అనేక రకమైన జంతువులు వీటిని చాలా ఇష్టంగా తింటూ ఉంటాయి. వీటిని 50 రూపాయలు అనేసరికి ఇది సేరు అనేసరికి ఈ పండ్లు పరిపూర్ణమైన ఎలాంటి మందులు లేకుండా ఉండేది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న పండ్ల పేరు తునికి పండ్లు అని. సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూసే పండ్లు, అడవిలో మాత్రమే దొరుకుతాయి. మనుషులు పండించేవి కాదు ఫ్రెండ్స్, వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. వీళ్ళు పడే కష్టంతో కానీ ఇవి కానీ మనం ఆలోచన చేస్తే 50 రూపాయలు చాలా తక్కువ ఫ్రెండ్స్. ఇవి వీళ్ళ దగ్గర నుంచి బయ్యర్లు వీటిని కొనుక్కెళ్ళి 200-300 రూపాయలకి పట్టణాల్లో అమ్ముతూ ఉంటారు. వీళ్ళ దగ్గరికి వచ్చి ఇవి 50 రూపాయలకి కొనడానికి కూడాను చాలామంది బేరాలాడుతూ ఉంటారు. 50 రూపాయలకి ఈ పండ్లు రావడం అనేది చాలా నాకు తెలిసినంత మట్టుకు చాలా చీప్ అని అనుకోవాలి. ఎందుకంటే ఈ పండ్లు ఎలాంటి మందులు కానీ కెమికల్స్ కానీ వాడనివి. ఇవి తినటం మూలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. తొందరగా ముసలితనం అనేది రాదు. తల నెరియడం కానీ ముసలితనం కానీ ఎలాంటివి రాదు. పరిపూర్ణమైన ఆరోగ్యంతోనూ సుమారుగాను 100 సంవత్సరాలు బతుకుతున్న గిరిజనులు కూడా ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు బతకడానికి కారణం ఏంటంటే అడవిలో దొరికే ఇలాంటి పండ్లని వాళ్ళు ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.